వెల్కమ్ బ్యాక్. కౌంటింగ్ కు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 16 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, 7 నియోజకవర్గాలకు 19,503 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. 2,231 మంది సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొంటారని, 5 గంటల్లోగా ఫలితాలు మొత్తం విడుదలయ్యే అవకాశం ఉందన్నారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్. 7 o'clock ఆ టైంలో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్ సమక్షంలో, అబ్జర్వర్ సమక్షంలో, మన జిల్లాలో కూడా అబ్జర్వర్స్ 4 ఉంటారు. రేపు అందరూ రాపోతున్నారు. రేపు సెకండ్ రెండమైజ్ అని కూడా చేస్తున్నాము. కాన్స్టిట్యున్సీ వైజ్ కౌంటింగ్ పర్సనల్ని కూడా రేపు అపాయింట్ చేయబోతున్నాము. సో అప్పుడు ఆ రోజు 4వ తేదీ ఉదయం 7 గంటలకి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తారు. 1 అవర్ అన్నీ సెట్ చేసుకుంటారు. 8 o'clock పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలవుతుంది. 8:30 అప్పుడు మళ్ళీ ఈవీఎం కౌంటింగ్ మొదలవుతుంది 8:30. సో ఆన్ అన్ యావరేజ్ ఈచ్ రౌండ్ ఇనీషియల్గా 1-2 రౌండ్ మనకి దాదాపుగా 20-25 నిమిషాలు 30 నిమిషాలు పడుతుంది. తర్వాత మళ్ళీ తగ్గిపోతూ ఉంది, 10 నిమిషాలు కూడా జరిగిపోతుంది. సో ఆ విధంగా కౌంటింగ్ ఈవీఎం కౌంటింగ్ కూడా అవుతాయి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి అయ్యేదాకా ఈ ఈవీఎం కౌంటింగ్ పూర్తి చేయలేము. సో లాస్ట్ రౌండ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత లాస్ట్ రౌండ్ ఆఫ్ ఈవీఎం కౌంటింగ్ పూర్తి చేస్తాం కాబట్టి అప్పుడు దాదాపుగా టైం కూడా ఒక అంచనా వేసామండి. లైక్ తిరుపతిలో మనకి 7 సెగ్మెంట్స్ ఉన్నాయి. గూడూరులో 294 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 14 టేబుల్స్ ఉన్నాయి. అసెంబ్లీ పార్లమెంట్ ఇక్కడ 21 రౌండ్ పడుతుందండి. 21 రౌండ్స్ ఉంటాయి. దాదాపుగా 4 o'clockకి 4 గంటలకి ఇక్కడ కూడా కౌంటింగ్ ఈవీఎం కౌంటింగ్ పూర్తి చేయడం జరుగుతుంది. దట్ ఈస్ లేటెస్ట్. అన్నీ సక్రమంగా వాళ్ళు ప్లానింగ్తో చేసినట్లయితే ఇవన్నీ కూడా ముందు కూడా చేయొచ్చు. బట్ లేటెస్ట్ దానికంటే డిలే చేయడానికి లేదు. 4 గంటలకి గూడూరుకి ప్లాన్ చేస్తున్నాము. సులూరుపేట కూడా 340 పోలింగ్ స్టేషన్, 14 కౌంటింగ్ టేబుల్స్ ఉంటాయి. అసెంబ్లీలో పార్లమెంట్లో 22 రౌండ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా 4 o'clock 4 to 4:15 దాకా ఇక్కడ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. వెంకటగిరి 2,099 పోలింగ్ స్టేషన్స్, 14 టేబుల్స్, 22 రౌండ్స్ పడతాయి. 4 o'clock ఇక్కడ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. తిరుపతి 2,074 పోలింగ్ స్టేషన్స్, 14 కౌంటింగ్ టేబుల్స్, 20 రౌండ్స్ 20 రౌండ్స్ పడుతుంది. సో ఇక్కడ కూడా 3:30 to 4 మధ్యలో ఈవీఎం కౌంటింగ్ పూర్తి చేయడం జరుగుతుంది. శ్రీకాళహస్తి 293 ఇక 21 రౌండ్ పడుతుందండి. సో ఇది కూడా దాదాపుగా 4 o'clock పూర్తి చేస్తాము. సత్యవేడు 279 పోలింగ్ స్టేషన్, 14 టేబుల్స్, 20 రౌండ్స్ 20 రౌండ్స్ 3:30 4 మధ్యలో పూర్తి చేస్తాము. చంద్రగిరి 397 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 20 టేబుల్స్. ఇక్కడ టేబుల్స్ ఎక్కువ పెట్టుకున్నాం ఎందుకంటే పోలింగ్ స్టేషన్స్ ఎక్కువ ఉండే. సో ఇక్కడ 20 రౌండ్స్ ఉంటుంది. ఇక్కడ కూడా 3:30 మ్యాక్సిమం 4 మధ్యలో ఈ పూర్తి చేయడం జరుగుతుంది. సో దాదాపుగా యావరేజ్ 20 minutes 22 minutes అట్లా పడుతుంది ఈచ్ రౌండ్కి. ఈచ్ టేబుల్ పైన ఒక ఏఆర్ఓ ఉంటారు, దెన్ ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు, ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఈ ముగ్గురు ఖచ్చితంగా ఈచ్ కౌంటింగ్ టేబుల్ పైన ఉంటారు. కౌంటింగ్ సూపర్వైజర్ రిజల్ట్ ఓపెన్ చేసి చూపిస్తారు. కౌంటింగ్ అసిస్టెంట్ రిజల్ట్ రాసుకుంటారు క్యాండిడేట్ వారిగా. మైక్రో అబ్జర్వర్ కూడా రౌండ్ వైజ్ రిపోర్ట్ రాస్తారు. అంటే రౌండ్ వైజ్ రిజల్ట్ రాసుకొని అబ్జర్వర్కి చూపిస్తారు. అబ్జర్వర్ మళ్ళీ ఏదైనా ఉంటే చూస్తారు. దెన్ ఈచ్ టేబుల్కి ఒక గ్రూప్ 4 ఎంప్లాయీ, క్లాస్ డి క్లాస్ 4 ఎంప్లాయీ ఉంటారు. ఈవీఎం క్యారీ చేయడానికి స్ట్రాంగ్ రూమ్ దగ్గర నుంచి టేబుల్ పైన దగ్గర నుంచి అగైన్ మళ్ళీ స్ట్రాంగ్ రూమ్కి తీసుకెళ్ళడానికి ఇది కూడా ఒక క్లాస్ 4 ఎంప్లాయీస్ కూడా అందుబాటులో ఉంటారండి. అదేవిధంగా కమింగ్ టు పోస్టల్ బ్యాలెట్, ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ పూర్తి చేయకుండా ఈవీఎం పూర్తి చేయలేము. సో ఈవీఎం రిజల్ట్ పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ ఎంత త్వరగా అయితే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్. సో పార్లమెంట్కి 19,503 తిరుపతి పార్లమెంట్